నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నిజంగా మహా గొప్పది. అంటే రాష్ట్రంతో భాషతో సంబంధం లేకుండా ఎలాంటి ఆర్టిస్టులనైనా సరే మన అనుకుని ఓన్ చేసుకునే గొప్పతనము ఇప్పటి నుంచి కాదు, మన పాతనాళ్ళలో నుంచి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఎందుకు తమిళ ఇండస్ట్రీ వైపు ఫోకస్ చేయలేకపోయారు అనేది ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. అక్కడున్న శివాజీ గణేషన్ వాళ్ళని వీళ్ళని మనము ఓన్ చేసుకున్నాము. మనం వాళ్ళని ఇక్కడ స్టార్గా కూడా మనం ట్రీట్ చేసాం. సీన్ కట్ చేస్తే కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారు ఆయన తొలినాళ్ళలోనే తమిళ్లో మొదటి సినిమా అక్కడ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అటు రజనీకాంత్ గారు అలాగే ఇటు కమల్ హాసన్ గారు ఇద్దరు అటు తమిళ్లోనూ చేస్తున్నారు, ఇటు తెలుగులోనూ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ స్టార్స్, ఇక్కడ సూపర్ స్టార్స్. ఎందుకు చిరంజీవి గారు అటువైపు ఫోకస్ చేయలేకపోయారా, లేకపోతే ఏదైనా ఒకవైపే ఉందామనుకున్నారా, వాళ్ళలాగా అటు ఇటు అని రెండు ఇండస్ట్రీని ఎందుకు వెళ్ళలేకపోయారు అన్నది ఇప్పటికి ఒక చిన్న క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది. మరి దాని గురించి మన చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాము. వాళ్లకు సాధ్యమైన ఫీట్ మన వాళ్ళకి ఎందుకు సాధ్యం కాలేదు ఆయన మాటలోనే తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఇది ఎప్పటి నుంచో నాకున్న ప్రశ్న. చాలా సందర్భాల్లో ఎవరైనా కనిపిస్తే అడుగుదాం అనుకున్నాను. బట్ ఇప్పుడు సినిమాకి సంబంధించి మనం రోజు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే బాలచందర్ గారు నేను ఇంట్రడ్యూస్ చేయాలి అంటూ కూడా చిరంజీవి గారిని తమిళ్లో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇక్కడ మన దాంట్లో అప్పుడే డ్యాన్సులు కావచ్చు, చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ని ఇంతలా ఆదరించినప్పుడు తమిళ ఇండస్ట్రీలో కూడా ఇంతలా పెద్దగా డాన్సులు చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒక కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు స్టైల్ తోటి, రజనీకాంత్ గారు అన్ని స్టైల్తో కమల్ హాసన్ గారిని కూడా ఇంత గ్రేస్తో కమల్ హాసన్ గారు చేస్తారా అని అంటే చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు అని అంటే కమల్ హాసన్ గారు కూడా చిరంజీవి గారుగానే ఒప్పుకుంటారు. ఎందుకని వాళ్ళలాగా చిరంజీవి గారు ఈ ఇండస్ట్రీల మీద ఫోకస్ చేయలేకపోయారు? ఇది చిరంజీవి ఒక విజేత కథ రాసే నాటికి నాకు కూడా కలిగినటువంటి ఒక ఆలోచన. ఎందుకు చిరంజీవి గారు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్న విధానానికి, ఇతర భాషల్లో చిరంజీవి గారు ప్రొజెక్ట్ చేసుకున్న విధానానికి చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఖైదీ సినిమా తమిళంలోకి ఖైదీగానే డబ్ చేశారు, అలాగే విడుదలైంది. కానీ దానిని ఇంకా మరింత ప్రమోషనల్ కానీ మార్కెటింగ్ దృష్ట్యా దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేటటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని అనిపించింది. తర్వాత ఏమైందంటే ఇక్కడ మీకు సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు చిరంజీవి గారితో. సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ, దాంట్లో కేఎస్ రామారావు గారు ఉంటారు, దేవివర ప్రసాద్ గారు, విజయబాబు గారు, అరవింద్ గారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ తెలుగు సినిమాని తమిళంలో జస్ట్ డబ్ చేయడానికి డబ్బింగ్ రైట్స్ ఇచ్చేసేవాళ్ళు. ఓకే, ఇది మనం చాలా జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పిస్తున్నామా లేదా. ఇప్పుడు మన కమల్ హాసన్ గారికి వచ్చేటప్పటికి ఏమైందంటే, తెలుగులో కమల్ హాసన్ గారి సినిమా డబ్ చేస్తున్నారు తమిళం నుంచి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పేవాడు. అవును. కమల్ హాసన్ గారు డైరెక్ట్గా నటించిన సినిమాలు కమల్ హాసన్ గారు డబ్బింగ్ చెప్పుకున్నారు. సాగర సంగమము, స్వాతిముత్యము, ఇంద్రుడు, చంద్రుడు అవన్నీ ఆయన డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆయన యాక్ట్ చేశారు కాబట్టి. మీరు అమావాస్య, చంద్రుడు, అంతక్రితం మరో చరిత్ర, ఇవన్నీ ఆయన డబ్బింగ్ చెప్పుకున్న సినిమాలు. డబ్ చేస్తున్నారంటే బాలసుబ్రహ్మణ్యం గారు డబ్ చెప్పాడు. అలా బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పడం వల్ల ఏమైందంటే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవాడు. కమల్ హాసన్ గారి డబ్బింగ్ సినిమాలని కూడా నాయకుడు సినిమా డైరెక్ట్ సినిమా లాగా ఆడింది మీకు నాయకుడు సినిమా. అట్లా ఆయన తెలుగు డబ్బింగ్లో ఆడేసేవి. మీకు అక్కడ ఆ జాగ్రత్తలు తీసుకోలే. ఓకే, అంటే చిరంజీవి గారి విషయంలో కానీ మన ఆర్టిస్ట్ తీసుకోలేదు. ఇది ఎక్కడ దాకా వెళ్ళింది, గ్యాంగ్ లీడర్ వరకు ఇదే పరిస్థితి. అంటే ఈ జాగ్రత్త తీసుకోవాలి. మీకు ఇప్పుడు తమిళనాడు ఉందనుకోండి, చెన్నై ఉంది, లేదా బెంగళూరు ఉంది. బెంగళూరులో తెలుగు సినిమా వేసేసిన ఆడేస్తుంది, డబ్ చేయాల్సిన పని లేదు. అక్కడ డబ్బింగ్ చేసిన సినిమాలు డబ్ చేస్తే అక్కడ కన్నడలో డబ్ చేసేటటువంటి విధానం లేదు. మీరు అక్కడ డైరెక్ట్ మన తెలుగు సినిమా వేయాలి తప్ప. అక్కడ ఆల్మోస్ట్ ఆల్ తెలుగు పాపులేషన్ కూడా అంతే ఉంది కాబట్టి హాఫ్ ఆఫ్ ది కర్ణాటకలో కన్నడ తెలుగు కొంచెం దగ్గర పదాల. ఐఎమ్ ఫ్రమ్ సేమ్ ప్లేస్ కదా, ఐఎమ్ ఫ్రమ్ మదనపల్లి కదా, వెరీ నియర్ టు బెంగళూరు. కాబట్టి అక్కడ ఏంటంటే తెలుగు సినిమా మీకు దాదాపు 50% స్టేట్లో తెలుగు సినిమా ఆడేస్తుంది. ఓకే, అక్కడ మీకు రిలాక్స్ అయ్యారు. కర్ణాటకకు వచ్చేటప్పటికి, తమిళనాడుకు వచ్చేటప్పటికి ఏంటంటే ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. రజనీకాంత్ గారి సినిమాలు అడపాదడప వస్తుండేవి, కానీ వాస్తవానికి తమిళ డబ్బింగ్లు తెలుగులో ఊపేసిన సినిమాలు కమల్ హాసన్ గారివండి ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఎవరిదో తెలుసా? భాగ్యరాజ గారి సినిమాలు. అవును,
సెకండ్ ప్లేస్ భాగ్యరాజా గారి సినిమాలు తమిళ డబ్బింగ్ చాలా బాగా ఆడేవి మీకు. నేను మీ వాడినే, అది మీకు మళ్ళీ వీడేవాడండి అది మన అదిరిందల్లుడని మోహన్ బాబు గారితో మళ్ళీ చేశారు అది. నేను మీ వాడి, ఇట్లాంటి సినిమాలన్నీ చాలా బాగా ఆడేవి. అట్లాగే మీకు రామరాజన్ అని ఒక హీరో ఉండేవారు తమిళ్లో, ఆయన సినిమాలు తెలుగులో 70. ఇవన్నీ ఏంటంటే బాగా జాగ్రత్తగా వింటే ఇళయరాజా గారి మ్యూజిక్ చేసిన సినిమాలన్నీ బాగా ఆడేవి. ప్రభు, కార్తీక్ సినిమాలు చాలా బాగా ఆడేవి తెలుగు. చాలా అంటే అసలు ఊపేసేవి కార్తీక్ సినిమాలు. ఇక్కడ వాళ్ళు డబ్బింగ్ ఏంటంటే కార్తీక్ డబ్బింగ్ అనుకోండి, ఘంటసాల రత్నకుమార్ గారి చేతి డబ్బింగ్ చెప్పించేవాళ్ళు. దాంతో కార్తీక్ని కనెక్ట్ చేసేసుకున్నారు మన ఆడియన్స్. ఇవాళ మనకి కార్తీక్ ఎట్లా సొంత డబ్బింగ్తో దగ్గర అయిపోయాడు, అప్పుడు కార్తీక్ ఘంటసాల రత్నకుమార్ గారి డబ్బింగ్తో అతని దగ్గర అయిపోయాడు. గ్యాంగ్ లీడర్ వరకు చిరంజీవి గారి సినిమాల మీద ఎవరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోలేదు అసలు. ఓకే, ఆ తీసుకోకపోవడం తమిళ మార్కెట్ విషయంలో బాగా వెనకబడ్డారు. గ్యాంగ్ లీడర్ని విజయబాపినేడి గారు ఆయన తమిళ డబ్బింగ్ చేస్తున్నప్పుడు సాయి కుమార్ గారి చేతి డబ్బింగ్ చెప్పిస్తే ఎట్లా ఉంటుందని చెప్పి సాయి కుమార్ గారి చేతి డబ్బింగ్ చెప్పించారు తమిళ్లో. చెప్పిస్తే అసలు గ్యాంగ్ లీడరు, ఈయన పేరు విజయ్ బాపినేడు అనే పేరు పలకడం రాదేమో తమిళ ప్రేక్షకులు, కానీ ఆయన పేరు గుత్తా బాపినేడి చౌదరి. విజయ వచ్చి వాళ్ళు అర్ధాంగి పేరు విజయ బి చౌదరి అని వేసుకున్నాడు ఆయన డైరెక్టర్గా ఆయన పేరు. తమిళనాడు వచ్చిన తెలుగు తుఫాన్ అని చెప్పి పతాక శీర్షికలు తమిళ డైలీసు, దినతంతి, మనోరమ, ఇవన్నీ అనమాట. పెద్ద హిట్ తమిళ్లో కూడా గ్యాంగ్ లీడర్, చాలా పెద్ద హిట్. ఆ పెద్ద హిట్ అయిన తర్వాత చిరంజీవి గారికి ఇంత స్టామినా ఉందా, ఇంత పొటెన్షియాలిటీ ఉందా, మళ్ళీ రౌడీ అల్లుడికి వచ్చేటప్పటికి సోసో అనమాట. అంటే అక్కడ డైరెక్ట్గా అక్కడ యాక్ట్ చేయమని ఆఫర్లు రాలేదా, లేకపోతే ఇక్కడ? లేదు మీకు మధ్యలో శ్రీదేవి గారు ఒక సినిమా తమిళ, తెలుగు, హిందీ ఒక సినిమా అనుకొని స్టార్ట్ చేశారు. వజ్రాల దొంగ అని ఒక సినిమా, ఆవిడే ప్రొడ్యూసర్, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్. ఒక సాంగ్ ఎంజి రామచంద్రన్ గారు క్లాప్ కొట్టారు ముఖ్యమంత్రిగా. ఒక సాంగ్ తీసిన తర్వాత ఆగిపోయింది. అట్లా ఏంటంటే మీరు తమిళ్లో వచ్చి యాక్ట్ చేయండి లేకపోతే అనేది ఏంటంటే దళపతి విషయంలో జరిగింది. కానీ దళపతి విషయంలో మాకప్పుడు మేము అనుకుంది ఏంటంటే మమ్ముట్టి గారి పాత్ర అడిగారు అని అన్నారు. కాదు, తర్వాత మాకు తెలిసింది అరవింద్ స్వామి పాత్రకు అడిగారు అంటే చిచ్చి అరవింద్ స్వామి పాత్రకి చిరంజీవి గారిని అడగడం ఏంటి, మమ్ముట్టి గారి పాత్రకు అడుగుంటే ఓకే. చిరంజీవి గారు కూడా చేసేవారు. ఎందుకు, మణిరత్నం సినిమా సరే తమిళ్లో తీస్తున్నారు కాబట్టి అక్కడ రజనీకాంత్ హీరో, నేను ఈ పాత్ర అని అనుకుంటే ఓకే అని అనుకుంటే, కానీ మరి అరవింద్ స్వామి అంటే చాలా సున్నితంగా తిరస్కరించారు చిరంజీవి గారు. తిరస్కరించిన తర్వాత నాగార్జున గారిని అడిగాడు. నాగార్జున గారు అప్పటికి మణిరత్నం గారితో చేసేసారు గీతాంజలి. వెళ్తే నాగార్జున గారు కూడా ఫీల్ అయ్యారు, మంచి సినిమా నాతో చేసి ఈ పాత్ర వచ్చి నేను చేస్తే బాగోదండి అని ఆయన సున్నితంగా తిరస్కరిస్తే అప్పుడు అరవింద్ స్వామికి వెళ్ళారు అనమాట. అలాంటివేవో అవమానకరమైనటువంటి రీతిలో ఉండేవి అడగటాలు, కాబట్టి సున్నితంగా తిరస్కరించేవాళ్ళు. తెలుగులో ఆయన చాలా బిజీగా ఉన్నారు కదా, అదొకటి. తర్వాత మీ కొదంసింహం ఏమైందంటే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కొదంసింహం అవ్వాలండి వాస్తవానికి. చెయ్యాలని చిరంజీవి గారు అనుకున్నారు. అనుకుని నిర్మాత కైకాల నాగేశ్వరరావు గారు, ఆయన అప్పటికి చిరంజీవి గారితో అంత సత్యనారాయణ గారి సినిమాయే కదా అది, ఆయన నిర్మాత వచ్చి కైకాల సత్యనారాయణ గారు. అంత క్రితం వాళ్ళు చేసిన సినిమా సత్యనారాయణ గారి కుమారులైన లక్ష్మీనారాయణ గారు, రామారావు గారు వాళ్ళ పేర్లు వేసి కైకాల నాగేశ్వరరావు గారు మొత్తం చేసిన సినిమా చిరంజీవి అని ఒక సినిమా. మనం గతంలో కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. నానే రాజా అని కన్నడంలో రవిచంద్రన్ గారు చేసిన సినిమా. రవిచంద్రన్ గారు ఫస్ట్ ఫిల్మ్ అది నానే రాజా. ఓకే, అది రాజేంద్రన్ అని అతను డైరెక్ట్ చేశాడు. అది తెలుగులోకి వస్తే అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత ఏంటంటే కైకాల నాగేశ్వరరావు గారికి చిరంజీవి గారు ఇస్తే అసలు ఇలాంటి సినిమా ఇవ్వకూడదని ఆలోచించిన తర్వాత అసలు చిరంజీవి గారు ఇప్పటివరకు ఏ జానర్ చేయలేదు అని ఆలోచించి ఆ జానర్ సినిమా కౌబాయ్ ఇప్పటిదాకా చేయలేదు అని కొదంసింహం చేశారు. 5 రాష్ట్రాలు అప్పట్లో షూట్ చేసి ప్రాణ్ గారు, సోనం గారు ఇద్దరున్నారు, కన్నడ ప్రభాకర్ గారు ఉన్నారు, సత్యనారాయణ గారు, రాధా గారు ఎలాగన్నారు, వాణి విశ్వనాథ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు. ఇది ఆల్ ఓవర్ ఇండియా హిందీ, తమిళ్ అలా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. హిందీకి అసలు నార్త్ ఇండియాకి చిరంజీవి గారిని కొదంసింహంతో పరిచయం చేయాలి అని. ఎందుకు కొదంసింహంతోనే చిరంజీవి గారు పరిచయం అవ్వాలని అనుకున్నారంటే చాలామందికి విషయం తెలియదు. సంజయ్ గారు రుద్రవీణ సినిమాకి నర్గిస్ దత్ జాతీయ ఉత్తమ చిత్రం సమైక్యతా చిత్రం అవార్డు వచ్చింది. అట్లాగే మధు గారు, మలయాళ మధు గారికి, ఆయనకి అప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే ఆయనకి పురస్కారం వచ్చింది. ఆయనకి మలయాళంలో మధు గారు హీరో, ఇంకా ఉన్నారు, మధు గారు ఉన్నారు. ఇంకా భానుప్రియ గారి క్లాసికల్ డ్యాన్సు, భానుప్రియ గారికి కూడా అవార్డు ఉంది. స్వర్ణకమలానికి సంబంధించి ఆవిడకి స్పెషల్ జ్యూరీ అవార్డు ఏదో. చిరంజీవి గారు వెళితే
కబీర్ బేడి గారు వ్యాఖ్యాత అండి. చాలా అవమానకరంగా సౌత్ ఇండియా ఆర్టిస్టులని ఆయన ట్రీట్ చేసిన విధానము, ఆయన వ్యాఖ్యానంలో వెటకారం చేస్తూ మాట్లాడినటువంటిది, మధు గారిని అవమానించడం, ఇవన్నీ చిరంజీవి గారిని చాలా కలిసివేశాయి. కలిసివేసి చిరంజీవి గారు వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టి సౌత్ ఇండియాకి చాలా అవమానం జరుగుతోంది, కాబట్టి మనమందరం ఏదో ఆలోచించి మనం మన స్థాయినో సత్తానో మనం తెలియజేయకపోతే మనల్ని చాలా చిన్నచూపు చూస్తున్నారు. ఆ వెంటనే గోవా ఫిలిం ఫెస్టివల్కి కూడా వెళ్ళినప్పుడు కూడా ఇట్లాగే అయింది. ఇది ఎక్కడ సౌత్ ఇండియన్ ఆర్టిస్టుల ఫొటోస్ కానీ మన సినిమా వాల్ పోస్టర్లు కానీ ఏమీ లేకుండా ఏదో ఒకటి ఆరా ఉంది అంటే ఉంది అన్నట్టు అది చిరంజీవి గారిని చాలా కలిసివేసి ఆయన వెంటనే కొదం సింహము హిందీలో చేసేయాలని. అరవింద్ గారు ఏం చేశారంటే లేదు మనం సినిమా తీద్దాం హిందీలోనే, కొదం సింహం కాదు మనం సినిమా డైరెక్ట్గా హిందీలో తీద్దాం అని అన్నారు. వాస్తవానికి ఏంటంటే కొదం సింహం చేస్తే చాలా బాగుండేదని ఇప్పటికి నాకు అనిపిస్తుంది. అది ప్రతిబంధ అయింది. అంకుశం రీమేక్ ప్రతిబంధ అయింది. ప్రతిబంధ డ్రై సబ్జెక్ట్ అండి. మీకేంటంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, హిట్ అవుతుంది. కానీ ఏంటంటే చిరంజీవి గారి యొక్క హీరోయిజం ఏదైతే ఉందో, డాన్సులు కావచ్చు, ఆయన అగ్రెసివ్నెస్ కావచ్చు, ఆయన ఫెరోషియస్గా ఆయన కనిపించేటటువంటి ఆ హీరోయిజం ఎలివేషన్స్ కావచ్చు, కొదం సింహాల్లో ఉంటాయి. మీకు కొదం సింహం చూస్తుంటే సంధ్య గారు మొన్న 4Kకి సంబంధించిన సాంగ్స్ ఇవన్నీ యూట్యూబ్లోకి వచ్చే ట్రైలరు అవన్నీ చూస్తుంటే చిరంజీవి గారు తెలుగు హీరోనా హాలీవుడ్ హీరోనా అనిపిస్తుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ హవాయి సిగార్స్ అంటారు, ఆ సిగార్స్ ఆయన కాల్చే పద్ధతి కావచ్చు, ఆయన వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్లో ఆయన యాటిట్యూడ్ కావచ్చు, ఆయన బిహేవియర్ కావచ్చు, భరత్ అనే పాత్ర ఆడుకునే విధానం కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఈయన తెలుగు హీరోనా ఈయన హాలీవుడ్ హీరోనా అనిపిస్తుంది. అది పర్ఫెక్ట్గా ఉండేది. కొదం సింహం చేసి ఉంటే అరే మంచి అవకాశం మిస్ అయిందే అని అనిపించింది. అది ప్రతిబంధ అయింది. ప్రతిబంధ తర్వాత ఏమో హిందీలోకి మన గ్యాంగ్ లీడర్ ఆస్కా గుండారాజు, రవిరాజ పినిశెట్టి గారు, అది రవిరాజ పినిశెట్టి గారు, అది సిప్పి వాళ్ళు తీశారు, ఎన్ఎన్ సిప్పి, రమేష్ సిప్పి వాళ్ళు చేశారు ఆస్కా గుండారాజు కూడా ఆడిందండి, బాగానే ఆడి. ఈ రెండు ప్రతిబంధ ఆస్కా గుండారాజు ఆడి. జెంటిల్మ్యాన్కి వచ్చేటప్పటికి ఏమైందంటే శంకరే డైరెక్ట్ చేయాలి, శంకర్ గారు చెయ్యాలి. ఆయన వెంటనే కాదలని ఒప్పేసుకున్నాడు. ఆయన ఒప్పేసుకోవడం వల్ల ఏంటంటే మహేష్ భట్ గారు అప్పటిదాకా రీమేక్ అంటే తెలియదు ఆయనకి, రీమేక్ సినిమా చేయలేరు ఆయన. అలాంటిది మహేష్ భట్ గారికి అరవింద్ గారు వెళ్ళటం అనేది ఇవాళకి ఒక రాంగ్ డెసిషన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందులో ఉన్న సోల్ ఏదైతే ఉందో ఆ సోల్ని మహేష్ భట్ గారు వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అవ్వకపోవడము మీకు అది స్క్రీన్ మీద కనిపించేస్తుంది. అలా ది జెంటిల్మ్యాన్ ఫ్లాప్ అవ్వటం, దాంతో ఇక హిందీ వైపు మనం ఆ దృష్టి తగ్గింది. తర్వాత మీకు ఈ ఘరానా మొగుడు మలయాళంలో 70 హే హీరో అనే పేరు మీద అక్కడ చాలా బాగా అప్పట్లో ₹1 కలెక్ట్ చేసింది కేరళలో. అప్పట్లో కేరళలో ₹1 కలెక్ట్ చేసి అక్కడ 100 days ఫంక్షన్ చేసి చిరంజీవి గారు అక్కడికి వెళ్ళి చిరంజీవి గారు మలయాళంలో ప్రసంగించి అది మొదటి నుంచి నడక తప్పింది. తెలుగు సినిమానే విడుదల చేసి ఏది బెంగళూరు అంటే అక్కడ విడుదల చేయాలి, తమిళనాడులో కూడా తెలుగు సినిమానే విడుదల చేసి వాళ్ళ వైపు ఆ ప్రాంతీయ భావం కావచ్చు, మా వాళ్ళు అనే అది కావచ్చు ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర ఏంటంటే అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, మన తెలుగు వాళ్ళకి టాలెంట్ ఇంపార్టెంట్, అది బాగుంది అని అంటే ఎవరైతే ఏంటి రిసీవ్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ మన దగ్గర ఉంటుంది. బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ముందు మా వాళ్ళే, తర్వాత ఎవరైనా అన్నది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్స్ కూడా అండి ఆయన ఎట్లా అయిపోయిందంటే ఎస్పి పరశురామ్ అది తమిళం నుంచి తెచ్చుకుంది. అది తమిళం నుంచి భాగ్యరాజ గారితో ఎన్ని సినిమాలు చేశారు చిరంజీవి గారు? భాగ్యరాజ గారితో చేయలేదు, భారతరాజ గారితో ఒక సినిమా, భారతరాజ గారు ఆరాధన ఒకటే భారతరాజ గారితో. ఆయన కూడా ఎందుకు చిరంజీవి గారిని మళ్ళా తమిళంలో డైరెక్ట్ స్ట్రైట్ ఫిలిం చేపిద్దాం అనేసి ఆయనకు కూడా అనిపించలేదు అసలు. వాళ్ళ భాషాభిమానం వేరు, వాళ్ళ యొక్క పరిమితులు వేరు, వాళ్ళ యొక్క విధానాలు వేరు. ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే దానికి చాలా సమీకరణాలు ఉంటాయి, ఆ సమీకరణాలకు లోబడే చేస్తారు వాళ్ళు సినిమాలు. కాకపోతే బయటికి ఎందుకంటే ఇప్పుడు తమిళల భాషాభిమానం ముందు తమిళల యొక్క ప్రాంతీయాభిమానం, ఇప్పుడు మనకి విశాల్ ఉన్నాడు, విశాల్ హీఈస్ నాట్ తమిళియన్, అతను మా చిత్తూరుకు చెందిన రెడ్డి, అతను జీకే రెడ్డి గారు అబ్బాయి. జీకే రెడ్డి గారు ఎవరు మళ్ళీ ఎస్పి పరశురామ్ అక్కడ వాల్టర్ వెట్రివేల్ తమిళ్లో చేసిన ఆయన, తెలుగులో ఆయనే ప్రొడ్యూసరు విశాల్ వాళ్ళ నాన్న. ఇతనేదో తమిళనాడులో పుట్టి తమిళనాడులో పెరిగి తమిళనాడు సంస్కృతికి తన ప్రత్యేకలాగా మాట్లాడుతుంటాడు విశాల్.
జల్లికట్టు ఉద్యమంలో కూడా వెళ్ళి అక్కడ కూర్చొని చూశారు కదా. నడిగర్ సంఘంలో పెద్ద ఇష్యూ అది అసలు. అంటే తెలుగు వాడికన్నా అక్కడ పెరిగిన తెలుగువాడికే అంత అభిమానం ఉంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఆ మట్టిలో తిరిగి ఉన్న వాళ్ళకి ఎంత ఇది ఉంటుంది చెప్పండి. ఆ భేదభావం ఉంటుందండి వాళ్ళకి, లేకుండా ఉండదు. అలవాటు చేసినప్పుడు ఆబ్వియస్గా రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా రెడీ అవుతారు. అంటే ఇంత స్టార్డమ్ ఇక్కడ ఉన్నప్పుడు ఈయన అక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనేసి అని ఎందుకు. ఇప్పుడు రజనీకాంత్ గారు భాష రీమేక్ చిరంజీవి గారు చేయాలి. రజనీకాంత్ గారు ఉన్నారు, భాష రీమేక్ చిరంజీవి గారు చేయాలి, తెలుగులో చేయాలి. సినిమా అంటున్నారా? భాష రీమేక్ చిరంజీవి గారు చేయాలి, చిరంజీవి గారు చేయాలి భాష రీమేక్. ఓకే. అయ్యో రజనీకాంత్ గారు ఏంటంటే నన్ను చూడటానికి తెలుగు ప్రేక్షకులు అలవాటు తగ్గింది, నన్ను చూస్తారో చూడరో, చిరంజీవి గారు చేస్తే బాగుంటుందని చిరంజీవి గారికి వెళ్ళింది ఇది ప్రపోజల్. అరవింద్ గారు ఎందుకో ఇది మనకి ఇది కనెక్ట్ కాదేమో చూడరేమో అని అరవింద్ గారు దాన్ని ఇచ్చేశారు. స్టైల్ అంటే కనెక్ట్ అవ్వకపోయే వాళ్ళే. లేదు, తెలుగు మాఫియా సినిమా కదా, ఖచ్చితంగా ఆడేది. కాకుండా డిఫరెంట్ గా చేస్తుండే ఆడకుండా పోయే ప్రసక్తే లేదు, ఆడేది ఖచ్చితంగా ఆడేది. ఆ సమయంలో ఎందుకంటే 95లో 94లో వచ్చింది, ఏది 94 ఆ ఎండ్ ఆ టైంలో వచ్చింది, 95 బిగినింగ్ భాష ఏది తమిళ్లో వచ్చింది. ఇమ్మీడియట్గా చేస్తే చాలా బాగుండేది. తెలుగులో చిరంజీవి గారితో ఇమ్మీడియట్గా రీమేక్ చేస్తే చాలా బాగుండేది స్ట్రైట్గా. చేయకపోయేటప్పటికి చాలా వాళ్ళు ప్రొడక్షన్ మేనేజర్లు అండి, వాళ్ళు తెలుగులో డబ్ చేసింది 4 ప్రొడక్షన్ మేనేజర్ లాంటి వాళ్ళు చేశారు తెలుగులో ఆ సినిమా. సాయి కుమార్ గారు వాయిస్ ప్లస్ అయ్యింది, ఆయన స్టైలు ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యి నిలిచింది. ఎందుకంటే అదే అనిపించింది. అరే వాళ్ళు వచ్చేసి అడపాదడప. ఇప్పుడు కమల్ హాసన్ గారు స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేశారు, రజనీకాంత్ గారు చిన్న చిన్న రోల్స్లోనూ చేశారు, పెద్దరాయుడు లాంటి పెద్ద హిట్లోనూ క్యామియో చేశారు. ఆయన డైరెక్ట్ స్ట్రైట్ ఫిల్మ్ చేయకపోయినా ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఆయన చూసుకున్నారు. అంటే వీళ్ళతో ఊహించని విజయం సాధించడానికి అది పునాది. ఇక్కడ జైలరు ఎంత విజయం సాధించింది తెలుగులో కూడా అంటే అది పునాది. అదే అంటున్నా. సైరాతో ఆ ప్రయత్నం చేశారండి కొంతవరకు. సైరాత్ ఏంటంటే దాన్ని బయట భాషల్లోకి ఉన్నారు కాబట్టి అంటే ఇంకంతే. అక్కడి నుంచి మనకు ముందు నుంచి పాన్ ఇండియా అయిపోయింది, పాన్ వరల్డ్ పాన్ ఇండియా కాబట్టి కేవలం ఇక్కడే ఆగిపోవాలని ఆయనకి ఎందుకు అనిపించింది? ఆయనకేమనిపించాలి ఇక్కడ అటువైపు వెళ్ళాలన్న ప్రయోగాలు ఆయన కూడా ఎందుకు చేయలేదు? అది చుట్టూ ఉన్న నిర్మాతలు చేయాలి. చుట్టూ మీ యొక్క దైనందిన మీ యొక్క సినీ జీవితానికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు చెయ్యాలి. అది జరగల. ఆ జరగకపోవడం ఏమైపోయిందంటే ఒక పరిమితికి లోబడిపోయి ఉండిపోవటం వల్ల మీకు వన్స్ దిస్ ఈజ్ నాట్ అన్ కంప్లైంట్. మీ కోవిడ్ టైంలో ఏమైందంటే కోవిడ్లో మనకు చూద్దామని అనుకుంటే చిరంజీవి గారి సినిమాలు పాత సినిమాలు 10 సంవత్సరాలు నటించలా. అది బిగ్గెస్ట్ కంప్లైంట్. ఏమవుతుంది 10 years 5 years వదిలేద్దాం. 87 శంకర్దాదా జిందాబాద్ అయిపోయిన దగ్గర నుంచి మీకు 2014 ఎన్నికల వరకు 5 సంవత్సరాలు తీసేస్తే వెంటనే నటించేస్తే 5 సంవత్సరాలు కవర్ అయ్యేది. టోటల్గా 10 సంవత్సరాలు పోయింది, 17 దాకా పోయింది. జనవరి 17 కానీ శంకర్ రాలా, మనకి ఖైదీ నెంబర్ 150 రాలా. మళ్ళీ ఖైదీ నెంబర్ 150 కూడా రీమేకే, గుర్తుపెట్టుకోండి మీరు. గాడ్ ఫాదరు రీమేకే, లూసిఫర్ అక్కడి నుంచి రీమేక్లు వస్తున్నాయి ఇక్కడికి మనకి. మన దాని పేరేంటి బోళా శంకర్ రీమేకే తీసుకోండి. మీరు తీసుకుంటే ఇలాగ వస్తుంది అనమాట. కాసేపు ఆ రీమేక్లు పక్కన పెడితే కోవిడ్ టైం మాట్లాడుకుంటే కోవిడ్ టైము ఆల్మోస్ట్ ఆల్ ఇంటికి పరిమితం అయిపోయి ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చేసిన సమయంలో మీకు తెలియకుండా తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు విపరీతంగా చూసింది మమ్ముట్టి గారి మోహన్ లాల్ గారి సినిమాలు చూశారు. ప్రపంచ సినిమాలతో పాటు వీళ్ళిద్దరు సినిమాలు చూశారు. చిన్న చిన్న సినిమాలు, పెద్దవి వెబ్ సిరీస్లో మెయిన్ తమిళ్, కన్నడ, మలయాళం సంబంధించినవి ఎక్కువ చూడడం జరిగింది. సినిమాలకు వచ్చేటప్పటికి మమ్ముట్టి గారికి మోహన్ లాల్ గారికి ఒక ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి ఒక జనరేషన్ మీకు కోవిడ్లో వచ్చింది. వీళ్ళు ఇప్పుడు ఏంటి మమ్ముట్టి గారిది మోహన్ లాల్ గారి ఇప్పుడు కొత్త సినిమా ఏదన్నా వస్తుంటే కూడా వీళ్ళ ఆసక్తి దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పేట్రియాట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిసి అందరూ ఈగర్లీ వెయిటింగ్ ఆ సినిమాకి. అటువంటి ప్రయోగాలు చేయించాలి. బాబీ సినిమా అలాగే ఉంటుందని అంటున్నారు డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ చేయబోతున్న సినిమా అలాగే ఉంటుంది. మోహన్ లాల్ గారు కూడా అందులో నటిస్తున్నారని చెప్తున్నారు చిరంజీవి గారితో పాటు. మాలాంటి వాళ్ళు చిరంజీవి గారు మమ్ముట్టి గారితో నటించాలని, చిరంజీవి గారు మోహన్ లాల్ గారితో నటించాలని, చిరంజీవి గారు నసీరుద్దీన్ షా గారు ఎదురుపడి నటించాలని, చిరంజీవి గారు నానా పటేకర్ గారు. ఇవాళకి నాకేంటంటే
సైరా నరసింహారెడ్డి నాకు అమితాబ్ బచ్చన్ గారికి చిరంజీవి గారికి ఆ కైండ్ ఆఫ్ కెమిస్ట్రీలో కాదండి కావాల్సిన సీన్స్, అవి వేరే కైండ్ ఆఫ్ కెమిస్ట్రీ కావాలి మాకు. వాళ్ళిద్దరు సూపర్ స్టార్లు కదా, ఏ రేంజ్ లో తీసుకురావచ్చు వాళ్ళు. అమితాబ్ బచ్చన్ గారితో చిరంజీవి గారితో సైరా అంటే సైరా, నువ్వా అంటే నేనా అనేటటువంటి సీన్స్ పడాలి వాళ్ళిద్దరి మధ్య అని ఉంటుంది. అది రాయాలి. అది రాసినప్పుడు ఏమవుతుందంటే ఈయనని ఛాలెంజ్ చేయాలన్నమాట. అప్పుడే బాలీవుడ్ లో కూడా ఇది ఎక్కుతుంది జనాలకి. అవునన్నా కాదు, ఎందుకంటే ఇప్పుడు మోహన్ లాల్ గారు స్ట్రైట్ తెలుగు ఫిల్మ్స్ చేశారు. మనమంతా ఆయనే. మమ్ముటి గారు చేశారు, మమ్ముటి గారు మోహన్ లాల్ గారు ఇద్దరు. మమ్ముటి గారు స్వాతి కిరణం, దళపతి యాత్ర డబ్బింగ్ లో ఆయనే చెప్పుకున్నారు కదా. అదేంటున్నా, అంటే ఇక్కడ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అక్కడ వాళ్ళకు తెలుగు ఆఫర్స్ వచ్చినప్పుడు మన వాళ్ళు వెళ్ళి వీళ్ళకు అంటే ఇక్కడ రిసీవ్ చేసుకోవాలని వాళ్ళు అనుకున్నారా, మన వాళ్ళని వాళ్ళు రిసీవ్ చేసుకోవాలనుకున్నారా, ఎందుకు ఆ గ్యాప్ పెరిగింది అక్కడ ఇక్కడ అనేది అలా ఉండిపోయింది అది. అదే ఎందుకంటే ఆ యాక్టర్స్ అందరూ తెలుసు మళ్ళీ, ఎందుకంటే చెన్నైలో పుట్టి పెరిగిన వాళ్ళు వీళ్ళంతా కాబట్టి అక్కడే ఈవెన్ ఏ ఒక్కరికి సాధ్యం కాదు. అది విచిత్రం. ఓన్లీ బన్నీకి వచ్చేసరికి మలయాళంలో ఓ ఫ్యాన్ బేస్. అది సెకండ్ సినిమా నుంచి వేసుకున్నాడు బన్నీకి అనేది. ఇప్పుడు మన రాజమౌళి గారితో ఆ తెలుగు స్టార్డమ్ అనేది ఒకంత పెరిగింది. బట్ ఇప్పటికీ కూడా దాన్ని ఇప్పుడు కార్తీ తెలుగు నేర్చుకొని తెలుగు వాళ్ళ కోసం తెలుగులో స్ట్రైట్ సినిమా చేయాలనేసి అని ఇచ్చాడు. ఇప్పుడు సూర్య ఈ మధ్య తెలుగు తమిళ రెండింటి మీద ఎట్ ఏ టైం ఫోకస్ చేసేసి తన డబ్బింగ్ తనే చెప్పుకుంటున్నాడు. అంటే మన వాళ్ళు ఎందుకు అటువైపు ఇక్కడ వరకే ఆగిపోతున్నారు, అటువైపు పెట్టలేకపోతున్నారని ఒక చిన్న బాధ. ఎందుకంటే వాళ్ళని వచ్చి మనం ఇంత రిసీవ్ చేసుకుంటున్నామే, మనం వెళ్తే వాళ్ళు రిసీవ్ చేసుకోరా, చేసుకుంటారు. అలవాటు చేయాలి. అదే అంటే ఎందుకు అలవాటు చేయాలి. చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గారు ఇంతమంది ఉన్నా అలవాటు హీరో చేయాలి, నిర్మాతలు చేయాలి, దర్శకుడు కూడా అలవాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూర్చుని మీకు దాన్ని పూర్తి స్థాయిలో దానిని ఇప్పుడు తెలుగు సినిమాల పట్ల తమిళనాడులో విపరీతంగా ఆడిన సినిమాలు అంకుశం విపరీతంగా ఆడిందండి ఆ సమయంలో. తమిళ్లో డబ్ చేస్తే ఇది దాండా పోలీస్ అని చెప్పి. తర్వాత మన గీతాంజలి వచ్చి ఉదయం అనే పేరుతో, శివ ఉదయం అండి, గీతాంజలి శివ వచ్చి ఉదయం పేరుతో అక్కడ ఇవి చాలా బాగా ఆడే సినిమా. అది అలాగే కొనసాగించి ఉండాలి ఆ సమయంలో. రౌడీ ఇన్స్పెక్టర్ వచ్చి చాలా బాగా ఆడింది. రౌడీ ఇన్స్పెక్టర్ ఆటో రాణి విజయశాంతి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టి, గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారికి సాయి కుమార్ గారి డబ్బింగ్ చెప్పి, ఇక్కడ సాయి కుమార్ గారు గ్యాంగ్ లీడర్లో చెప్పారని రౌడీ ఇన్స్పెక్టర్ కూడా బాలకృష్ణ గారికి సాయి కుమార్ గారితో డబ్బింగ్ చెప్పించారు అక్కడ తమిళ్లో. అద్భుతంగా చెప్పారు సాయి కుమార్ గారు డబ్బింగ్. అమితాబ్ బచ్చన్ గారికి తెలుగులో కూడా సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పారు కుదాగవా సినిమాకి. మమ్ముట్టి గారికి ఫాదర్ అండ్ సన్ రెండు క్యారెక్టర్స్కి సాయి కుమార్ గారు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. సాయి కుమార్ గారి గురించి ఒక రోజు ఒక విశ్లేషణ చేయొచ్చు. ఏది నాట్ ఓన్లీ యాక్టర్, ఆల్రౌండర్ కాబట్టి ఆయన డబ్బింగ్ విన్యాసాల గురించి ఒకరోజు విశ్లేషణ చేయొచ్చు. ఈ విషయంలో సందీప్ కిషన్ అప్రిషియేట్ చేయాలి అయితే సీరియస్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సందీప్ కిషన్ తమిళ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. తెలుగులో ఆయన గుర్తించట్లేదా, రిసీవ్ చేసుకోవట్లే తెలియట్లేదు, కానీ తమిళలో ఇప్పుడు విజయ్ కొడుకు యాజ్ అ డైరెక్టర్గా సందీప్ కిషన్ హీరో అక్కడ. మన ఈయన ధనుష్తో సినిమాలో ఒక దాంట్లో అంతమంది ఉండగా ధనుష్ సందీప్ కిషన్ పిలిచి దీంట్లో నువ్వు ఉండాలి అని అడగడము అనేది. ఇప్పుడు ఒకవేళ అది హిట్ అయితే మళ్ళీ తమిళ్లో సందీప్ కిషన్ ఒక పొజిషన్ ఆల్రెడీ మంచి సినిమాలు చేశాడండి తమిళ్లో సందీప్. అంటే ఇక్కడ ఆది పినిశెట్టి గారిని మీరు మిస్ చేస్తున్నారు. అవును, ఎందుకంటే తెలుగువాడు అక్కడ బ్రాటప్ అయిన. అలాగే వైభవ్ కోదండరామరెడ్డి గారు అబ్బాయి వైభవ్ తెలుగు కంటే తమిళ్లో ఎక్కువ ఇది వచ్చి చాలా మంచి సినిమాలు చేశాడు. తమిళ్లో చాలా మంచి సినిమాలు చేశాడు. మీకు ఆది పినిశెట్టి గారు చెయ్యని క్యారెక్టర్ ఏదో చెప్పడం కష్టం. ఏది కాలు లేని కుంటివాడిగా యాక్ట్ చేశాడు, కళ్ళు లేని కబోదిగా యాక్ట్ చేశాడు. అలా ఒకటి కాదన్నమాట ఆది పినిశెట్టి గారు ప్రయోగాలు మామూలుగా చేయలేదు ఆయన అక్కడ చేసిన ప్రయోగాలు. అది ఫస్ట్ సినిమా మృగం చాలా ఏకవీర అని ఒక సినిమా ఉందండి, అదే అతను పెర్ఫార్మెన్స్ వైజ్. అలాగే వైశాలి ఒకటి, మ్యాన్లీ పోలీస్ ఆఫీసర్ అంటే నాకు జ్వాలలో ఆ టైంలో చిరంజీవి గారు పోలీస్ గెటప్స్లో చూసి ఆ తర్వాత నాకు ఆది పినిశెట్టిని చూస్తే నాకు అంత మ్యాన్లీగా కనిపించాడు అనమాట. ఓకే, మొత్తానికైతే రాబోయే సినిమాలు అటువైపు అయితే ఫోకస్ చేయబోతున్నాయి. చూద్దాం ఎంతవరకు. ఇప్పుడున్న ఈ అంటే మానియాలో కంపల్సరీగా హిట్ అయితే మాత్రం రిసీవ్ చేసుకోవడానికి ప్రేక్షకులు అయితే రెడీగానే ఉన్నారు, ఏ ఇండస్ట్రీ అయినా. కాకపోతే ఇది ముందు నుంచి ఫోకస్ పెట్టుంటే మన తెలుగువాడు అక్కడ ఇక్కడ అన్న ఒక ప్రౌడిష్ అనేది ఉండేది, అది మిస్ అయిపోయింది. మొత్తానికి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.